వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట్ డిపోకు తరలించాలని ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే టైంలో బండి సంజయ్ ముత్తోజీపేటకు రావడంతో విషయాన్ని ఆయనకు చెప్పారు కార్మికులు. దీంతో శంకర్ గౌడ్ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు కేంద్ర మంత్రి. శంకర్ గౌడ్ బంధువులను తన వాహనంలో డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు కేంద్ర మంత్రి సంజయ్. పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. అటు కార్మికులు ఇటు బండి సంజయ్తో వరంగల్ సిపి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోడ్డుకు అటు ఇటు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెట్టిగా వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట్ డిపోకు తరలించాలని ఉదయం నుండి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే టైంలో బండి సంజయ్ ముత్తోజీపేటకు రావడంతో విషయాన్ని ఆయనకు చెప్పారు కార్మికులు. దీంతో శంకర్ గౌడ్ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు కేంద్ర మంత్రి. శంకర్ గౌడ్ బంధువులను తన వాహనంలో డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు కేంద్ర మంత్రి సంజయ్. పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. అటు కార్మికులు ఇటు బండి సంజయ్తో వరంగల్ సిపి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోడ్డుకు అటు ఇటు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట్ డిపోకు తరలించాలని ఉదయం నుండి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే టైంలో బండి సంజయ్ ముత్తోజీపేటకు రావడంతో విషయాన్ని ఆయనకు చెప్పారు కార్మికులు. దీంతో శంకర్ గౌడ్ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు కేంద్ర మంత్రి. శంకర్ గౌడ్ బంధువులను తన వాహనంలో డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు కేంద్ర మంత్రి సంజయ్. ఇక పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. అటు కార్మికులు ఇటు బండి సంజయ్తో వరంగల్ సిపి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోడ్డుకు అటు ఇటు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెట్టిక డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. మాధురి, ముత్తోజీపేటలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ భౌతిక గాయాన్ని నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ అదేవిధంగా డిపో దగ్గర తీసుకువెళ్ళి అంతిమ ఆయనకు నివాళులు అర్పించే విధంగా కడసారి నివాళులు అర్పించేందుకు అవకాశం ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 1 గంట క్రితం నుంచి కూడా ఈ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన క్యాడర్ తోటి ఈ ముత్తోజీపేటకు చేరుకున్నారు. ఆ తర్వాత శంకర్ గౌడ్ భౌతిక గేయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వెంటనే ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైందని చెప్పొచ్చు. ఫ్రీజర్లో ఉంచినటువంటి శంకర్ గౌడ్ బాడీని బలవంతంగా అక్కడి నుంచి రోడ్డు పైన గుంజుకొని తీసుకువెళ్తూ డిపోకు వెళ్లేందుకు బండి సంజయ్తో పాటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అదేవిధంగా బీఎస్పీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి అల్లుడు ఇంటి దగ్గర నుంచి దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా ఓవైపు పోలీసులు అడ్డుకుంటున్నారు, మరోవైపు వాళ్ళు ఆందోళన చేయడం. ఈ ఉద్రిక్త పరిస్థితుల మీదనే దాదాపు 200 మీటర్ల వరకు రోడ్డుపైకి ఫ్యూజర్ను శంకర్ గౌడ్ ఉంచినటువంటి ఫ్యూజర్ను తీసుకొచ్చి అక్కడి నుంచి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఉంది. ఖచ్చితంగా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వరకు కూడా తీసుకెళ్తాం. ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నారో అక్కడనే ఆయనకు కడసారి నివాళులు అర్పిస్తాం, దానికి మీరు సమ్మతించాలంటూ కూడా వాళ్ళు కోరారు. దీంతో దాన్ని ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కావచ్చు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా రోడ్డుపైనే బైఠాయించారు, ఆందోళన చేశారు. పోలీసులు అధికారులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ బండి సంజయ్ ఎక్కడ కూడా ససేమేరా అన్నారు. ఖచ్చితంగా ఏదైతే శంకర్ గౌడ్ భౌతిక గాయాన్ని నర్సంపేట తీసుకువెళ్ళాలి అనేది ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా చేరుకున్నారు. ఆయన బండి సంజయ్ తోటి చాలాసేపు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి నర్సంపేట కనుక తీసుకువెళ్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇప్పటికే బర్న్ అయినటువంటి బాడీ కాబట్టి ఇంకా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంత్యక్రియలు సజావుగా సహకరించాలంటూ ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా తన వాహనంలో ఎక్కించుకొని నర్సంపేట డిపో వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా అడ్డుకున్నారు. అయితే బండి సంజయ్ మాత్రం పోలీసులే అంత్యక్రియలు చేసుకున్నట్టు బండి సంజయ్ వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటకు పైగా నడి రోడ్డుపైనే శంకర్ గౌడ్ డెడ్ బాడీ ఉండడం, ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు వాళ్ళంతా కూడా బండి సంజయ్కి
సిపి సన్ప్రీత్ సింగ్ మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పటికే మూతోజుపేటలో భారీగా ట్రాఫిక్ అయింది. ఇటు నర్సంపేట మల్లపల్లి రహదారిపై ఇటువైపు చూసినా 4 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం ఇంకా బండి సంజయ్ ఇక్కడే ఉన్నారు. అయితే ఎండలో ఉండడం బాడీ డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నచ్చజెప్పి తిరిగి డెడ్ బాడీని మళ్ళీ తిరిగి శంకర్ గౌడ్ అల్లుడు ఇంటికి సుమన్ ఇంటికి తీసుకువెళ్లారు. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళడంతో ప్రస్తుతం అయితే ఇంకా పోలీస్ కమిషనర్ బండి సంజయ్ తోటి మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి సహకరించాలనేది సిపి బండి సంజయ్కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నర్సంపేటకు తీసుకువెళ్తే పరిణామాలు ఎట్లా చోటు చేసుకుంటాయి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, తర్వాత ఒక్కసారి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవది ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం, సూసైడ్ చేయడంతో బాడీ దాదాపు 80% కూడా బర్న్ అయిపోయింది. ఎండ ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. దాదాపు 42-44 డిగ్రీల వరకు కూడా ఉంది ఉక్కపోత. తర్వాత వడగాల్పుల తీవ్రత కూడా ఉంది. మొత్తం కార్మికులు కావచ్చు, లేదా లోకల్ పబ్లిక్ కావచ్చు, లేదా ట్రాఫిక్ సంబంధించినటువంటి జనమంతా కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచిపోయారు. ఇదంతా కూడా చాలామందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి దాంతో సహకరించాలంటూ కూడా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బండి సంజయ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు నడి రోడ్డు పైన ఎండలో ఉన్నటువంటి శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని మాత్రం తిరిగి తీసుకువెళ్ళారు. అక్కడ వాళ్ళ ఇంటి వైపు తీసుకొచ్చారు. దాదాపు 200 మీటర్ల వరకు కూడా డెడ్ బాడీని గుంజుకొని రావడం, పోలీసులు అడ్డుకోవడం, ఇట్లా మళ్ళీ ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడికి బైఠాయించడం కావచ్చు నడి రోడ్డుపైనే. ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఉంది, ఉద్రిక్తతల కారణమైంది. ఇప్పటికీ ఇంకా సిపి సన్ప్రీత్ సింగ్ ఇంకా బండి సంజయ్ తోటే మాట్లాడుతున్నారు, ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జరగబోయే పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలనే మాత్రం ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు మల్లంపల్లి టు నర్సంపేటకు వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎటు చూసినా వెహికల్స్ అంతా కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించినటువంటిది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు అయితే ఉదయం నుంచి కూడా ఆయన డెడ్ బాడీ వచ్చే సమయానికే కార్మికులంతా కూడా వచ్చారు. ఇటు నర్సంపేటకు సంబంధించినటువంటి డిపోలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు మహబూబాద్, అటు వరంగల్, హన్మకొండ, వివిధ ప్రాంతాలలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో పాటు ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా బీఎస్పీ, ఇతర ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శంకర్ గౌడ్ భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం అయితే ఇంకా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్లపైనే నిలిచిపోయాయి. దాదాపుగా గంటన్నర నుంచి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవైపు ఎండ తీవ్రత, వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడికి ఆర్టీసీకి సంబంధించినటువంటి నర్సంపేట బస్టాండ్ డిపో దగ్గరికి తీసుకువెళ్ళాలి. అక్కడనే ఆయన భౌతికాయానికి చివరిసారి నివాళులు అర్పించేందుకు అవకాశం ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి బండి సంజయ్ పట్టుబట్టి ఉన్నారు. ఆయనతో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు ఉన్నారు. వాళ్ళను నచ్చజెప్పి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 2 డీసీపీలను ఇక్కడ ఉంచారు, పోలీసు బలగాలను కూడా ఉంచారు. రాజమహేంద్ర నాయక్ జనగామ నుంచి వచ్చారు, అదేవిధంగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వచ్చారు. 2 డీసీపీలు వచ్చి కూడా పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారడం, తర్వాత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కంటిన్యూ అవుతుండడంతో కేంద్ర మంత్రి కావడం, దీంతో సన్ప్రీత్ సింగ్ సిపిగా ఒకసారి ఆయనతోటి ఫోన్లో మాట్లాడారు. అయినప్పటికీ కూడా దానికి అంగీకరించిన నేపథ్యంలో స్వయంగా పోలీస్ కమిషనరే రంగంలో దిగారు. ప్రస్తుతం బండి సంజయ్ తోటి ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటి సజీవుగా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలనేది ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ కంటిన్యూగా
ఈ ముత్తోజుపేటలకు సంబంధించిన దగ్గర కంటిన్యూగా ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కంటిన్యూ అట్లనే అవుతుంది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వస్తూనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆయనను కడసారి చూసుకొని కన్నీటి పర్యవంతున్నారు, ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సేమ్ టైంలో మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, మిగతా ఉదయం నుంచి కూడా చూస్తే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి కంటిన్యూగా ఇక్కడనే బైఠాయించి ఆందోళన చేస్తుండడం నేపథ్యంలో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళతో కావచ్చు, జేఏసీ నేతలతోటి కూడా ఇంకా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బండి సంజయ్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి పోలీసులు ఓవైపు సమాలోచనలు చేస్తున్నాయి, మరోవైపు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడానికి ఎక్కడ లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటూనే అక్కడి నుంచి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి చూడొచ్చు, ప్రస్తుతం అయితే బండి సంజయ్ కావచ్చు, ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు వాళ్ళంతా అక్కడే చేరుకున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే మాధురి, ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఎప్పుడైతే శంకర్ గౌడ్ నిన్న రెండో రోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె జరుగుతున్న నేపథ్యంలో 3:30 ప్రాంతంలో ఆయన డిపో దగ్గరికి వచ్చారు. ఆ బస్ స్టాండ్ డిపో ఒక చోట, అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన వంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైనటువంటి ఆయనను ఎంజిఎం ఆసుపత్రి, ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు. అక్కడ వైద్యం తీసుకుంటూ ఆయన చనిపోయినటువంటి తెలుసు. ఉదయమే పోలీసు వాహనాల భారీ బందోబస్తు మధ్య ఆయనను ఇక్కడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి జరుగుతుంది. అయితే ఎక్కడ శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆయనను ఖచ్చితంగా అక్కడ తీసుకువెళ్ళడానికి సంబంధించినటువంటి ఆర్టీసీ డిపోకు తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి ఆయన డిమాండ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా బండి సంజయ్ అయితే ఇక్కడే ఉన్నారు. డెడ్ బాడీ దాదాపు గంట సేపు ఎండలో ఉంది శంకర్ గౌడ్కు సంబంధించినటువంటిది. అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే బండి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ లైవ్ ఏం జరుగుతుంది?